రాజేంద్ర కుమార్కు నేను అనుకుంటా ఈ వేదిక మీద ఉన్న వాళ్ళల్లో ప్రభాకర్ సార్ తర్వాత లాంగెస్ట్ అసోసియేషన్ ఉన్నటువంటి వాడిని నేనే. మా ఇద్దరి స్నేహం దాదాపు 89 నుండి అంటే 36 సంవత్సరాలు అయి మేమిద్దరం స్నేహితులు. అయితే మా సర్వీసు రెగ్యులరైజేషన్ సందర్భంగా ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి మేము రెగ్యులరైజేషన్ కోసం పాటుపడుతున్నప్పుడు నాతో తన యొక్క సంపూర్ణ సహకారాన్ని నాకు అందించి ఎందరో లెక్చరర్స్ సర్వీసెస్ రెగ్యులరైజేషన్ దాంట్లో విశేషమైన కృషి చేసిన వాడు రాజేంద్ర కుమార్. అయితే ఒక వ్యక్తి యొక్క జీవితంలో నేను ప్రతిసారి చెప్తుంటాను, ఒక వ్యక్తి తను ఎంతవరకు సఫలీకృతుడైనాడు అని తెలుసుకోవడానికి ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని మనము 3 పార్శ్వాలలో విశ్లేషించడం జరుగుతుంది. ఒకటి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా. వ్యక్తిగతం అంటే కుటుంబపరంగా, 2 వృత్తిపరంగా, 3 సమాజపరంగా. ఈ 3 సందర్భాల్లో ఏ వ్యక్తి అయితే సఫలీకృతుడైతాడో అతడు చాలా ఉదాత్తమైన వ్యక్తిగా చెప్పబడుతుంది. మనం కుటుంబపరంగా తీసుకున్నట్టయితే రాజేంద్ర కుమార్ వారి సతీమణితో అయితేనేమి, వాళ్ళ పిల్లలతో అయినా, వాళ్ళ తల్లిదండ్రులతో అయినా చాలా సఖ్యతగా ఉంటూ పిల్లల యొక్క అభివృద్ధిలో భార్యాభర్తలు ఇద్దరూ సమిష్టి కృషి చేస్తూ వారిని ఉన్నతమైన స్థానాలకు తీసుకువచ్చారు. కాబట్టి ఆ పార్శ్వంలో రాజేంద్ర కుమారు సఫలీకృతుడైనాడు. రెండోది వృత్తిపరంగా తీసుకుంటే ఒక ఉపాధ్యాయునిగా, ఒక మంచి గణిత శాస్త్ర అధ్యాపకుడుగా కళాశాలలో ఎన్నో మన్ననలు పొంది ఎందరో విద్యార్థులకు ఆదర్శప్రాయుడైనాడు. కాబట్టి ఒక ఉపాధ్యాయునిగా తన యొక్క సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. అదేవిధంగా పరిపాలనా దక్షుడుగా, ఇప్పుడు అందరు చెప్తున్నారు ఈ కళాశాలకు వచ్చిన తర్వాత ప్రిన్సిపాల్గా తను చేసినటువంటి సేవలు, తన యొక్క సమిష్టి నిర్ణయాలు. ఎందుకంటే ఒక పరిపాలనా దక్షుడు కావాలంటే సమిష్టిమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి వ్యక్తి ఎవరైనా సరే. వ్యక్తిగతంగా ఒంటెద్దు పోకడలో పోతూ భయభ్రాంతులకు గురి అవుతూ రాజకీయాలకు భయపడుతూ నిర్ణయాలు తీసుకున్నట్టయితే అది సహేతుకమైనది కాదు. సమిష్టి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఈ యొక్క విద్యా సంస్థను సక్రమమైన మార్గంలో ముందుకు నడిపాడు. కాబట్టే అతన్ని మనం అందరం ఈరోజు పరిపాలనా దక్షుడిగా కొనియాడుతున్నాం. అందులో ఏ సందేహం లేదు. మూడో విధంగా చూసుకుంటే సేవా తత్పరుడు కూడా తను. ఎవరు ఇంతకుముందే అల్లన్ రెడ్డి గారు చెప్పారు, ఎప్పుడైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అని ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు ఇది నా సామాజిక బాధ్యత, మనతో ఉన్నటువంటి వాళ్లకు మనం సహకారం అందించాలి అనే దాంట్లో కూడా రాజేంద్ర కుమార్ ముందుంటాడు. కాబట్టి ఇన్ని రకాలుగా ఏ పార్శ్వంలో తీసుకున్నా కూడా విజయం సాధించినటువంటి రాజేంద్ర కుమారు సంపూర్ణమైనటువంటి విజయమును పొందిన వ్యక్తి. అయితే ఇంతటి సంపూర్ణమైన విజయం పొందడం కుటుంబ వ్యవస్థలో ఒక్కని వల్ల కాదు. అతని ఈ సక్సెస్ అవ్వడానికి, ఈ సఫలీకృతం అవ్వడానికి వారి సతీమణి వసంత గారు కానీ, వారి పిల్లలు కానీ ఎన్నో ఎనలేని కృషి చేసి వారితో సఖ్యతతో మెదిలినంత వల్లనే ఈరోజు వారు సఫలీకృతులు అయినారు. కాబట్టి రానున్న రోజుల్లో కూడా రాజేంద్ర కుమారు సమాజపరంగా సేవలు అందిస్తూ, మనం విద్యావేత్తలం కాబట్టి విద్య అభివృద్ధి చెందడంలో మన వంతు సహకారాన్ని అందించాలని మా యొక్క అంటే మేము రిటైర్డ్ అయిన తర్వాత పెన్షనరీ సంఘాలలో కూడా ఉన్నాం. రాజేంద్ర కూడా మా సంఘంలో జాయిన్ అవ్వాలని, మా సంఘంలో మాకున్నటువంటి సమస్యలను సఫలీకృతం చేసుకోవడంలో ముందుకుండి నడిపించాలని కోరుతూ